గుంటూరులో చోటు చేసుకున్నటువంటి ఘటన ఇది బాపట్లకు సంబంధించినటువంటి అంశంలో జరిగినటువంటి సంఘటనకు మించినటువంటి ఘటనగా ఇది చెప్పొచ్చు. సో దీనికి సంబంధించి కూడా మనతో రియాక్ట్ అయ్యేదానికి సాంబశివరావు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, ఏంటి నిన్న జరిగినటువంటి ఘటన పైన అటు తల్లిదండ్రులే కావచ్చు, మిగిలినటువంటి ప్రజా సంఘాలు కూడా తీవ్రంగా రియాక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి, బాలికను అత్యంత దారుణంగా హత్య చేసినటువంటి పరిస్థితులు. సో దీనికి సంబంధించి కూడా ఏంటి అసలు ఇప్పటి వరకు దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకున్నారు? సో ఈ ఘటనలో బాధితులుగా ఉన్నటువంటి కుటుంబం ఏం డిమాండ్ చేస్తోంది? శ్రీహరి, గుంటూరు జిల్లాలో నిన్న సాయంత్రం ఒక దారుణమైన ఘటన వెలుగు చూసింది. ఒక మైనర్ బాలిక 7వ తరగతి చదువుతున్న ఒక మైనర్ బాలికపై నాగరాజు అనే ఒక వ్యక్తి పై అత్యాచారం చేసి హత్య చేసినట్లు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. నిన్న ఉదయం స్కూల్కి వెళ్ళి తిరిగి తమ బిడ్డ ఇంటికి రాకపోవడంతో కూడా కుటుంబ సభ్యులు స్కూల్కి వెళ్ళి వాకప్ చేయగా ఇంటికి వెళ్ళిందని చెప్పారు. అయితే ఆ స్కూల్ నుంచి ఇంటికి వస్తున్న సమయంలో ఒక ఇంటి వద్ద చెప్పులు కనిపించడంతో ఆ ఇంటి కిటికీలోంచి చూడగా లోపల బాలిక శవమై కనిపించింది. తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి చూడగా ఆ మెడపైన గోళ్లతో రక్కిన ఘాట్లు ఉండటం, వాళ్ళు హుటాహుటిన పోలీసులు సమాచారం ఇచ్చి బాలిక మృతదేహాన్ని గుంటూరు జీజీహెచ్కి తరలించారు. అయితే గుంటూరు జీజీహెచ్కి తరలించిన తర్వాత వైద్యులు ఆమెపై అత్యాచారం జరిగినట్లు కూడా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అయితే దీంట్లో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది కూడా తెలుసుకోవచ్చు. ఎవరైతే నాగరాజు ఇంట్లో బాలిక మృతదేహం లభించిందో, ఎవరైతే నాగరాజు మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారో, బాలికపై అత్యాచారం చేశాడని ఆ నాగరాజు పాత నేరస్తుడు, కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం చెందిన పలు కేసుల్లో కూడా అతను నిందితుడిగా ఉన్నాడు. అక్కడి నుంచి కేసుల్లో ఉన్న వ్యక్తి ఏం చేస్తున్నాడు, ఎక్కడ ఉన్నాడు, అతను మానిటరింగ్ చేయాల్సిన బాధ్యత స్టేషన్ పరిధిలో ఉన్న పోలీసులపై ఉంది. కానీ గత 5 ఏళ్లలో పోలీసులు నేరస్తులపైన, రౌడీ షీటర్లపైన ఎలాంటి నిఘా పెట్టకపోవడం, వాళ్ళు ఏం చేస్తున్నా, ఎక్కడ తిరుగుతున్నా పట్టించుకోకపోవడంతోనే వాళ్ళు తమ నేర ప్రవృత్తిని పూర్తి స్థాయిలో ప్రాంతం మార్చి మరో ప్రాంతాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇబ్రహీంపట్నంలో పాత కేసుల్లో నేరస్తుడిగా ఉన్న నాగరాజు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ చేబ్రోల్ సమీపంలో ఒక ఇంట్లో గదిని అద్దెకు తీసుకొని అక్కడ ఆటో డ్రైవర్గా జీవనం సాగిస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే నిన్న 7వ తరగతి చదువుతున్న బాలికను స్కూల్ నుంచి ఇంటికి వస్తుండగా ఆమెను తీసుకొని బలవంతంగా తన గదిలోకి తీసుకెళ్లి ఆమెను అత్యాచారం చేసి హత్య చేసినట్లు కూడా మన సమాచారం అందుతుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి అతను ఒక కక్షపూరితంగా బాలిక తల్లిపై పెట్టుకున్న కక్ష నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు కూడా పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. గతంలో మృతి చెందిన బాలిక తల్లి నాగరాజుకు సన్నిహితంగా ఉండేది. ఇప్పుడు ఆమెకి నాగరాజుకి మనస్పర్ధలు రావడంతో కూడా నాగరాజుని దూరంగా పెట్టిన నేపథ్యంలో ఆ కోపంతో తమ బిడ్డని ఈ స్కూల్ నుంచి వస్తున్న పాపని ముక్కుపచ్చలారని 7వ తరగతి బాలికను కూడా అతను అమానుషంగా అత్యాచారం చేసి హత్య చేసినట్లు కూడా పోలీసులు ప్రాథమిక నిర్ధారణలో వెల్లడించారు. ఒకవైపు వైద్యులు ఆమెపైన అత్యాచారం జరిగిందని చెప్పడం, మరోవైపు బాలిక తల్లి కూడా తనకి సూత్రప్రాయంగా గతంలో ఉన్న సన్నిహిత సంబంధాలు కూడా పోలీసుల మధ్య అంగీకరించిన నేపథ్యంలో తల్లిని కూడా పోలీసులు అదుపులో తీసుకొని విచారణ చేస్తున్నారు. మరోవైపు కుటుంబ సభ్యులు, ఎంఆర్పీఎస్ నేతలైతే గుంటూరు జీజీహెచ్ వద్ద రోడ్డుపై బైఠాయించి తక్షణమే నాగరాజుని కేసులు కట్టడం కాదు, అతన్ని పట్టుకొని ఎన్కౌంటర్ చేసి మరొక బాలికపై ఎవడైనా కన్నెత్తి చూడాలన్నా కూడా భయపడే విధంగా ఎన్కౌంటర్ చేయాలంటూ కూడా దళిత సంఘాలు, ఎంఆర్పీఎస్ నేతలు అయితే డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు చేబ్రోల్ ఘటన ఎలా ఉంటే 2 రోజుల క్రితమే గుంటూరు జిల్లా ఫిరంగపురంలో కూడా ఒక బాలిక, ఒక యువకుడు ప్రేమ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఒక యువకుడు కొంతకాలంగా ప్రేమిస్తున్నానని ఒక బాలికను వేధిస్తున్న నేపథ్యంలో ఆ బాలిక తండ్రి అతన్ని మందలించడం, అతను హెచ్చరించిన నేపథ్యంలో తన స్నేహితులతో కలిసి బాలిక తండ్రి మీద దాడి చేసిన నేపథ్యంలో భయంతో బాలిక పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన. 2 ఘటనలు 2 రోజుల వ్యవధిలో 2 బాలికలు చనిపోయిన నేపథ్యంలో కూడా పోలీసు యంత్రాంగం దీనిపై దృష్టి సారించింది. అయితే గతంలో ఉన్న పోలీసు యంత్రాంగం ఇంకా మొత్తం నిద్ర వేడలేదు. పూర్తి స్థాయిలో పోలీసింగ్ పై దృష్టి పెట్టాలంటూ కూడా స్థానికుల నుంచి, బాధితుల నుంచి అయితే డిమాండ్ వస్తుంది. రైట్.